జై దోస్తో వెల్కమ్ టు మై ఛానల్ డిఫెన్స్ వాళ్ళ 1619 అండ్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఎవరైతే ట్రైనింగ్ సెంటర్కి వెళ్తున్నారో అండ్ వాళ్ళ కోసం ఎవరైతే ట్రైనింగ్ సెంటర్ నుంచి మీ డ్యూటీ లొకేషన్కి వెళ్తున్నారో వాళ్ళందరికీ చాలా ఇంపార్టెంట్ అనమాట జర్నీ రిఫండ్ అనమాట. సో జర్నీ అమౌంట్ రిఫండ్ అనమాట. సో మనం ఏదైతే జర్నీ చేసామో ఫర్ సపోజ్ ట్రైనింగ్ సెంటర్ నుంచి మీ డ్యూటీ లొకేషన్కి వెళ్ళేటప్పుడు ఎంతైతే అమౌంట్ ఖర్చు అయిందో టోటల్ అమౌంట్ అనేది మీకు రిఫండ్ అనేది రావడం జరుగుతుంది. సో దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఇప్పుడు వరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని పక్కన బెల్ సింబల్ మీరు యాక్టివేట్ చేసుకోండి అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ డిఫెన్స్ వాళ్ళ 1619 ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ మనం మాట్లాడుకోబోతున్నాం ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళబోయే వాళ్ళ గురించి మాట్లాడారు. సో మీరు ఏదైతే ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళబోతున్నారో ఆల్ ఓవర్ ఇండియాలో ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ ఉన్నా సరే మీ లొకేషన్ నుంచి ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళడానికి ఎంత అమౌంట్ అయితే మీరు ఖర్చు చేశారు, ఐ మీన్ జర్నీ చేయడానికి ఎంత అమౌంట్ అయితే ఖర్చు అయ్యిందో ట్రైన్ మీద వెళ్ళేటప్పుడు ఆ టోటల్ అమౌంట్ అనేది గవర్నమెంట్ అనేది మీకు రిఫండ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. 100% అమౌంట్ అనేది మీకు మీ అకౌంట్లోకి రిఫండ్ రావడం అనేది జరుగుతుంది. సో దానికోసం మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏదైతే టికెట్ ఉందో మీరు జర్నీ చేయడానికి ఫర్ సపోజ్ మీ లొకేషన్ నుంచి ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళడానికి ఏదైతే ట్రైన్ టికెట్ చేసుకున్నారో ఆ ట్రైన్ టికెట్ అనేది మీ దగ్గరే ఉంచుకోవాలి, దాన్ని మిస్ చేసుకోకూడదు. అది వచ్చేసి ఫస్ట్ థింగ్ అనమాట. సెకండ్ వచ్చేసి ఏంటంటే మీరు చేసుకున్న ట్రైన్ టికెట్ అనేది థర్డ్ ఏసీలో ఉండాలి, లేదంటే స్లీపర్లో ఉండాలి. సెకండ్ ఏసీలో కానీ ఫస్ట్ ఏసీలో కానీ ఉంటే ఎవరైతే ఇండియన్ రూల్స్ ప్రకారం ఇండియన్ గవర్నమెంట్ డిఫెన్స్ రూల్స్ ప్రకారం ఏంటంటే మీరు చేసుకున్న టికెట్ అనేది ఫస్ట్ క్లాస్ ఏసీ కానీ సెకండ్ క్లాస్ కానీ ఏసీలో కానీ ఉంటే మీకు అనేది రిఫండ్ అనేది రావడం జరగదు. థర్డ్ ఏసీలో ఉంటే లేదంటే స్లీపర్లో ఉంటే మాత్రం మీకు టోటల్ అమౌంట్ అనేది రిఫండ్ రావడం జరుగుతుంది అనమాట. సో ఈ టికెట్ ఉంచుకుని ఏం చేయాలన్నా ఫర్ సపోజ్ ఆఫ్లైన్ టికెట్ తీసుకున్నారు అనుకోండి. ఆఫ్లైన్ టికెట్ తీసుకుంటే ఆల్రెడీ టికెట్ ఉంటుంది. జర్నీ అయిపోయిన తర్వాత అందరిలో టికెట్ పారీ కన్నా మీ దగ్గరే ఉంచుకోండి. ఫర్ సపోజ్ అదే టికెట్ మీరు ఆన్లైన్లో చేసుకున్నారు అనుకోండి. ఆన్లైన్ తీసుకుంటే దాన్ని ఫోటో కాపీ అంటే ఒక జెరాక్స్ తీసుకుని మీ దగ్గర పెట్టుకొని ఉంచుకోండి. సో ఆఫ్టర్ జర్నీ అయిపోయిన తర్వాత ఫర్ సపోజ్ మీరు ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళిపోయారు. ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత 6 months 6 నెలల లోపు ఎప్పుడైనా సరే ఆ టికెట్ని మీరు మీ ఆఫీస్లో ఇచ్చేసారు, నేను పలానా ప్లేస్ నుంచి పలానా ప్లేస్ వరకు ట్రైన్లో ఈ డేట్లో నేను రావడం జరిగిందని చెప్తే ఆ అబ్బాయి మీకు దానికి ఎల్టీసీ అనేది ఒకటి చేస్తారు. సో ఎల్టీసీ చేయడం వల్ల ఏంటంటే ఏదైతే అమౌంట్ అనేది మీరు ట్రైన్కి పెట్టుకొని వచ్చారో టోటల్ అమౌంట్ అనేది గవర్నమెంట్ అనేది మీకు రిఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీ అకౌంట్లో యాడ్ అయిపోయి మీ శాలరీతో పాటు రావడం జరుగుతుంది అనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి అనమాట. ఎందుకంటే ఈ విషయం గురించి మాకు అసలు చాలా వరకు తెలియదు అనమాట. అప్పుడు ఆ రోజుల్లో మాకు తెలియకపోవడం వల్ల ఏంటంటే మాకు ₹1 కూడా తిరిగి రాలేదు గవర్నమెంట్ నుండి. ఎందుకంటే జర్నీ అయిపోయిన చాలా వరకు మనం ఏం చేస్తాం, టికెట్ ఎక్కడ దగ్గర పారేయడం జరుగుతుంది. సో అందువల్ల మేము కూడా ఏం చేసామంటే మా టికెట్ని మిస్ చేసుకున్నాం అనమాట. సో టికెట్ ఉంటేనే మీకు రిఫండ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇంకోటి ఏంటంటే థర్డ్ ఏసీ స్లీపర్లో మాత్రమే చేసుకోవాలి టికెట్, అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అని ఎలాగో ఫ్రీయే కదా ఫస్ట్ ఏసీలో ఎక్కిపోతామని అనుకుంటే దానికి రిఫండ్ అనేది రావడం జరగదు. సో ఇది మనకు వచ్చేసి ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఫర్ సపోజ్ ట్రైనింగ్ సెంటర్ నుంచి మీ డ్యూటీ లొకేషన్కి వెళ్ళేటప్పుడు చాలా వరకు ఏంటంటే ట్రైనింగ్ సెంటర్ నుంచి మీ ఇంటికి వెళ్తారనమాట, లీవ్ ఇస్తారు కదా. సో లీవ్ ఇచ్చేటప్పుడు ఏదైతే టికెట్ ఉందో అది కూడా మీతోనే క్యారీ చేయండి, టికెట్ మాత్రం పారేయవద్దు. నెక్స్ట్ మళ్ళీ లీవ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరేం చేస్తారంటే మీ డ్యూటీ లొకేషన్కి వెళ్తారనమాట, మీరున్న లొకేషన్ అండి. అప్పుడు కూడా ఇంకో ట్రైన్ టికెట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆ టికెట్ కూడా మీతో పాటు క్యారీ చేయండి. ఎందుకంటే 6 months వ్యాలిడిటీ ఉంటుంది ఒక ట్రైన్ టికెట్కి. సో వన్స్ మీరు మీ డ్యూటీ లొకేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్లో చెప్పండి, సార్ ఈ ఫస్ట్ టికెట్ వచ్చేసి నేను ట్రైనింగ్ సెంటర్ నుంచి మా ఇంటికి వెళ్ళాను అప్పుడు చేసుకున్న టికెట్, ఈ సెకండ్ టికెట్ వచ్చేసి నేను ఇంటి నుంచి నా డ్యూటీ లొకేషన్కి వచ్చాను, ఇది అప్పుడు నేను చేసుకున్న టికెట్ అనమాట. ఆ 2 టికెట్లు మీరు చూపిస్తే టోటల్ అమౌంట్ మీకు ఎంత అయితే అయిందో అది ఆల్ ఓవర్ ఇండియాలో ఎంత అమౌంట్ అవనియండి, ఎక్కువ తక్కువ అనేది ఎంతైనా సరే ఆ టోటల్ అమౌంట్ అనేది మీకు గవర్నమెంట్ నుండి రిఫండ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో అప్పుడు కూడా మీరు చేయాల్సిన సేమ్ ప్రాసెస్. ఆఫ్లైన్ టికెట్ తీసుకున్నారా, టికెట్ మీతో పాటు క్యారీ చేయండి. ఫస్ట్ సపోజ్ ఆన్లైన్ టికెట్ తీసుకున్నారా, దాన్ని మీరు ఫోటో కాపీ జెరాక్స్ తీసుకొని మీతో పాటు పట్టుకోండి అనమాట. సో ఈ విధంగా మీరు చేయడం వల్ల ఏంటంటే ఏదైతే మీ జర్నీ పీరియడ్లో మీకు ఎంతైతే అమౌంట్ ఖర్చు అవుతుందో టోటల్ అమౌంట్ అనేది గవర్నమెంట్ నుండి మీకు రిఫండ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ వీడియో నిజంగా మీకు యూస్ఫుల్గా అవుతుందని నేనైతే ఫీల్ అవుతున్నా. సో ఎందుకంటే అప్పుడు మాకు తెలియదు, సో ₹1 కూడా మాకు తిరిగి రాలేదు. సో ఇదే మిస్టేక్స్ అనేది మీరైతే చేయొద్దు అనమాట. దీన్ని కొంచెం మీరు యూస్ చేసుకోండి. సో ఈ వీడియో కానీ నిజంగా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ నేను డిఫెన్స్ పర్సన్స్కి ట్రైన్ టికెట్స్ ఏ విధంగా ఉంటాయి అని దాని మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అది కూడా మీరు చూడకపోతే ఒకసారి చూడండి, అది కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉండొచ్చు అనమాట. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.